ఓం వీరం వీరభయాదితత్వభరితం వీరాసనస్థం వీరశ్రేష్ఠనుతం విరించి వినుతం వీరాధివీరం హరిం వీరేంద్రం ఘనయోగిమానసకరం వేదాంత విద్యాకృతిం వీరాచార్యమహం భజామి సుపదం శ్రీవీరనారాయణం. ఓం శ్రీ గోవిందమాంబా వీరబ్రహ్మేంద్రాభ్యాం నమః. త్యాగానికి, తపస్సుకు, తాత్విక చింతనకు, ఆధ్యాత్మికతకు, అద్భుతమైనటువంటి ఆవిష్కరణలకు అన్నింటికీ మించి ఆదర్శ జీవన విధానటువంటి నా పూర్వరుటి పరంపరకు శిరస్సు నమస్కరిస్తూ వారికి ప్రతిరూపంగా ప్రతినిధిగా ఈ లోకంలో సంచరించి మా పోటీ వారందరినీ తీర్చిదిద్దినటువంటి మద్గురు వరేణ్యులు శ్రీ 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 యోగి అచలానంద స్వాముల వారి పాదపద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ బ్రహ్మంగారి మఠం స్వామివారి ప్రాభవాన్ని లోకంలోకి తీసుకుని వెళ్ళటంలో తన వంతు పాత్ర పోషించి గురుదేవులు అచలానంద స్వామి వారు అడిగిన వెంటనే అంగీకరించి కాలజ్ఞానాన్ని ముద్రంలోకి తీసుకొని అవడానికి అనుమతి ఇచ్చినటువంటి పూర్వపు పీఠాధిపతులు శ్రీ 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 వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి వారి పాదపద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ వారికి ప్రతిరూపంగా వారి దారిలో నడుస్తూ ఇక్కడ వేంచేసి ఉన్నటువంటి చిరంజీవి గోవింద స్వామికి, అలాగని స్వామి పాదాలు పట్టుకుని ముందుకు సాగుతూ ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి దంపతులకు, దాని కరుణాకర్ రెడ్డి గారికి, అలాగే వనజ గారికి ఇంతటి అద్భుతమైనటువంటి కార్యక్రమానికి రూపకల్పన చేయటమే కాకుండా ఇంతమంది మాతృమూర్తులకు ఈ భాగ్యాన్ని అందించినటువంటి శ్రీమతి రమగారికి, వారి ఇంతటి మహత్కార్యం చేయటానికి వారికి అనుమతి ఇచ్చి వారి వెనక ఉండి నడిపిస్తున్నటువంటి వారి పతిదేవులు నారాయణ రెడ్డి గారికి, అలాగనే ఇంతమంది మా అమ్మలు యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అన్నాడు. జగన్మాతలు ఇన్ని రూపాలలో అధివసించి ఇక్కడ వేంచేసి ఉన్నారు. ఈ అమ్మలందరికీ కూడా ఆ ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ సురారుడమ్మ, ఆ అమ్మ గోవిందమాంబ మనకు గోవిందమాంబ రూపంలో ఇక్కడ అధివసించి ఉంది. మాన్యమైన కంది మల్లయ్య పల్లెలో మాన్యమైన కంది మల్లయ్య పల్లెలో స్థిర నివాసమేరు పరచుకుంటి కూడియుంటి సాధ్వి గోవిందమాంబతో కాళికాంబ హంస కాళికాంబ